అందరికీ నమస్కారం। ఈరోజు గవర్నర్ గారు ఉభయ సభల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ పద్ధతిలో ప్రజలకు చేరువైనయి, ఏ పద్ధతిలో ప్రజలు వాటిని స్వీకరించారు అనేటువంటి విషయం తన ప్రసంగంలో చాలా స్పష్టంగా మా ప్రభుత్వం చేసినటువంటి ప్రతి పనిని కూడా వారు అభినందిస్తూ కీర్తిస్తూ నిజానికి ఇవాళ ప్రజలకు అన్ని రకాలుగా మౌలిక సదుపాయాల్ని అందించేటువంటి విషయంలో మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఇచ్చినటువంటి హామీలని అమలు చేసేటువంటి విషయంలో చూపినటువంటి చిత్తశుద్ధి కానీ ఇవంతా కూడా గత 4.5 సంవత్సరాలుగా ప్రజలు అందుకున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలని ఫలితంగా ఏర్పడ్డటువంటి రెండవసారి ప్రభుత్వం మరి మొదటిసారి 4.5 సంవత్సరాలు గడిచినటువంటి సందర్భంలో ఏ పనైతే చేసినామో, ఏ మాట అయితే ప్రజలకు చెప్పినామో అదే మాటని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఇవాళ ప్రజలకు చేరువైనటువంటి ప్రభుత్వం మాది అనేటువంటి విషయం మరి ఈ సందర్భంగా గవర్నర్ గారు తన ప్రసంగంలో చెప్పడం జరిగింది। అదే కాదు, అనేక సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా హామీలు ఇస్తుంటాయి, ఎన్నికల తర్వాత మర్చిపోయినటువంటి సందర్భాలు మనం చూసినాం। ఎన్నికలంటేనే మోచేతికి బెల్లం పెట్టి నాకిచ్చేటువంటి ప్రక్రియ గతంలో ఏ రాజకీయ పార్టీ అయినా కొనసాగించేది। ఎన్నికలు అనగానే హామీల తాయిలాలతోటి ప్రజల్ని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఓట్లు వేయించుకొని తద్వారా ప్రజల్ని మర్చిపోయినటువంటి సందర్భాల నుండి ఒక మాట అంటే అది ఎన్నికల సందర్భం కావచ్చు, అది మరేదైనా కావచ్చు, ఒక మాట అంటే అది వేదంలాగా, ఒక మాట అంటే ప్రజలకు ఇచ్చినటువంటి ఒక గొప్ప గురుతరమైనటువంటి బాధ్యతగా టీఆర్ఎస్ పార్టీ ఏ మాట చెప్పినా ప్రజలకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానంగా భావించి ఎన్నికల్లో ప్రజలకు చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని అమలుపరిచే విషయంలో మేనిఫెస్టోనే ఒక ఖురాన్ లాగా, బైబిల్ లాగా, భగవద్గీత లాగా భావించేటువంటి టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వచ్చేటువంటి ఈ 5 సంవత్సరాల కాలంలో ఏం చేస్తామో చాలా స్పష్టంగా మొన్న ఎన్నికల్లో చెప్పినటువంటి మాటకి ప్రజలు నమ్మినారు కాబట్టి, 4.5 సంవత్సరాలుగా జరిగిందేందో కొనసాగుతున్నది కాబట్టి, జరగాల్సిందేందో ప్రజలు ఇవాళ ఆశిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా నమ్మినటువంటి ప్రజలకు అండగా ఉండాలని 4.5 సంవత్సరాలుగా చేసినటువంటి పనుల్ని చెప్తూనే రాబోయే 5 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఏ పద్ధతిలో అమలు చేయాలనో చాలా స్పష్టంగా చెప్పినటువంటి మరి ఇవాళ గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్ని గవర్నర్ గారు తన ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది। మా ప్రభుత్వం చాలా స్పష్టంగా కట్టుబడి ఉన్నది 10% ఎస్టీల రిజర్వేషన్ విషయంలో, 12% ఎస్సీల రిజర్వేషన్లో తప్పకుండా కేంద్రంతో పోరాటం చేస్తుంది, న్యాయపరమైనటువంటి పోరాటం కూడా చేస్తుంది। అదే కాదు, మొన్న ఎన్నికల్లో చెప్పినట్టుగా 1000 రూపాయలు ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకి 2000 రూపాయలు ఇస్తామని చెప్పినాం। ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఆ మాట మరొకసారి చెప్పి గతంలో అనేక రాజకీయ పార్టీలు చెప్పినటువంటి మాటని వెనుకకు పోయినటువంటి సందర్భంలో మొదటి ఉమ్మడి సభల ప్రసంగంలోనే గవర్నర్ గారు కూడా మరి మా ప్రభుత్వం ఈ పని చేస్తుందనేటువంటి మాట చెప్పి తద్వారా ప్రజల విశ్వాసం కొనసాగే పద్ధతిలో మా ప్రభుత్వం ముందుకు పోతుంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను। అదే కాదు, మరి నిరుద్యోగ భృతి విషయంలో, పెన్షన్లని రివైజ్ చేసే విషయంలో, 1,00,000 రూపాయల రుణమాఫీ విషయంలో, అదే కాకుండా 8,000 రూపాయలు సంవత్సరానికి ఇద్దామని ఇచ్చినటువంటి ప్రభుత్వం భవిష్యత్తులో 10,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఎన్నికల వాగ్దానాన్ని కొనసాగింపుగా తప్పకుండా చేసి చూయిస్తామని చెప్పేసి మరి గత ఎన్నికల్లో చెప్పడం జరిగింది।
అది నమ్మినటువంటి ప్రజలు ఓట్లేసి పట్టం కట్టినారు కాబట్టి అది తప్పకుండా కొనసాగింపు ఉంటుంది అనేటువంటి మాట ఇవాళ గవర్నర్ గారు తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఓవరాల్గా మా ప్రభుత్వం ఒకటే నమ్ముకుంటుంది, ప్రజల్ని నమ్ముకున్నటువంటి పార్టీ కాబట్టి, ప్రజల్ని నమ్ముకున్నటువంటి మా పార్టీ కాబట్టి, ప్రభుత్వానికి తీసుకొచ్చిండ్రు మా పార్టీని కాబట్టి తప్పకుండా ప్రజల విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వమ్ము చేయకుండా ఇవాళ దేశ రాజకీయాలనే ప్రభావితం చేసే పద్ధతిలో, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ వైపు చూసే పద్ధతిలో తప్పకుండా మా ప్రభుత్వం యొక్క పని విధానం కొనసాగుతుంది అన్నటువంటి మాట ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రజలు మా మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని నిలుపుకుంటాం. 4.5 సంవత్సరాలు ఏ పని అయితే చేసినామో వచ్చేటువంటి 5 సంవత్సరాలు కూడా ప్రజలకు చేరువై, ప్రజల్లో భాగమై, ప్రజల తలల్లో నాలుకలాగా పనిచేసి తద్వారా ఈ రాష్ట్రం దాదాపు 6 దశాబ్దాలు ఎట్లయితే దరిద్రం బట్టి ఈ రాష్ట్రం నాశనమైందో దరిద్రానికి దూరంగా ఇవాళ ఈ రాష్ట్రం మరి అన్ని రాష్ట్రాల కంటే గొప్పగా నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి కావడానికి తప్పకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నటువంటి మాటని ఎన్నికల సందర్భంగా చెప్పడమే కాదు చేసి చూపించినాం. మరి ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి మాటలే కాకుండా గత ప్రభుత్వంలో జరిగిన పనులని, చేయాల్సిన పనులని ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకటే విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాం, ప్రజలు కేసీఆర్ గారి పైన నమ్మకం పెట్టుకున్నారు. కేసీఆర్ గారికి ప్రజల మీద విశ్వాసం ఉంది కాబట్టి మొన్నటి ఎన్నికల్లో మరి పెద్ద మెజార్టీ ఇచ్చినారు కాబట్టి తప్పకుండా వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వచ్చే 5 సంవత్సరాల కాలంలో మరి నిర్దేశించుకున్నటువంటి అన్ని పనులను కూడా పూర్తి చేసి తద్వారా మరి ఈ రాష్ట్రంలో తప్పకుండా కేసీఆర్ గారు మరొక 2 దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి పరిస్థితి ఇవాళ తప్పకుండా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. ఇదే కాదు, ఇవాళ దేశం చూస్తూ ఉంది కేసీఆర్ గారిని. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తూ ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణని ఒకవైపు ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే పద్ధతిలో, దేశమే తెలంగాణను ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా చూసే పద్ధతిలో మా పరిపాలన కొనసాగుతుంది అనేటువంటి విషయం కేసీఆర్ గారు ప్రజలకు ఆ విధంగా అందుబాటులో ఉంటున్నటువంటి విషయాన్ని మరి గుర్తు చేస్తూ తప్పకుండా అన్నటువంటి మాటల్ని మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటల్ని తప్పకుండా నెరవేరుస్తూ ముందుకు పోతామనేటువంటి మాటని చెప్తూ మరి మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.